మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ లాంబా ఒక ఫీమేల్ ప్రొటెస్టర్ ని చెంపదెబ్బ కొట్టడం కావచ్చు, ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి సెక్షువల్ హారాస్మెంట్ అసాల్ట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎస్హెచ్ఓ శ్రీనివాసులు రెడ్డి మిస్కాండక్ట్ అలిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ జనరల్ పబ్లిక్ కి చాలా డిస్టర్బ్ చేసే విషయాలు అనమాట. పబ్లిక్ కంటే ఎక్కువ కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి, పోలీస్ ఆస్పిరెంట్స్ కి ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళ మొరాల్ దెబ్బతింటది, ప్రిపరేషన్ పైన ఇంట్రెస్ట్ పోతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పడిపోతుంది, సిస్టమ్ ఇంకా సర్వీస్ పైన నమ్మకం పోతుంది. ఇక్కడ మోస్ట్ ఐరానికల్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ కానీకో, పోలీస్ ఎగ్జామ్ పాస్ కానీకో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనే సిలబస్ ఉంటుంది. అదొక సపరేట్ పేపరే ఉంటుంది. అందులో వాళ్ళు ఎథిక్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, జెండర్ సెన్సిటివిటీ, హ్యూమన్ వాల్యూస్ ఇలాంటి టాపిక్స్ చదువుతారు. అదే కాకుండా పెద్ద పెద్ద మారల్ ఇంకా ఫిలాసఫికల్ థింకర్స్ చదువుతారు. డానియల్ గోల్మ్యాన్ కావచ్చు, ఇమాన్యుయల్ కాంట్ కావచ్చు, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ లాంటి థింకర్స్ ని వాళ్ళు చదువుతారు. ఇవన్నీ చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి గ్రౌండ్ రియాలిటీకి పోగానే ఇట్లుంటది పరిస్థితి. అందుకోసమే ఎడ్యుకేషన్ ఎప్పుడైనా నాలెడ్జ్ పర్పసే కాదు, అదొక క్యారెక్టర్ బిల్డింగ్, మ్యాన్ మేకింగ్ కి ఉపయోగపడాలి. నాలెడ్జ్ తోని ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ విషయానికి వచ్చినప్పుడు ఇట్లుంటది పరిస్థితి. దీనిపైన మీ థాట్స్ ఏందో కామెంట్స్ లో షేర్ చేయండి.